హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ న్యూ ఇయర్, క్రిస్మస్ అప్పుడైనా కానీ పిల్లల కేక్ కావాలని మారం చేస్తే ఎగ్ లేకుండా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా ఎలా కేక్ తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి కమ్మటి పెరుగుని తీసుకోవాలండి. ఇక్కడ పెరుగు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ కేక్కి కొలుచుకుంటున్నాం అన్నమాట. తర్వాత దీనిలోకి హాఫ్ కప్ షుగర్ని తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఈ పెరుగులోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పౌడర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా పౌడర్ చేసి వేసుకోవటం వల్ల మనం అన్నీ మిక్స్ చేసుకునేటప్పుడు తొందరగా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా పౌడర్ చేసి వేసానండి. తర్వాత దీనిలోకి ఎటువంటి ఫ్లేవర్ అన్నది లేనటువంటి హాఫ్ కప్ ఆయిల్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి కాగపెట్టి చల్లారి పెట్టుకున్నటువంటి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి పాలు 3/4 కప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక జల్లీని పెట్టుకొని దీనిలోకి 1 కప్ మైదా, 1 కప్ గులాబ్ జామ్ పౌడర్ అండి. ఈ గులాబ్ జామ్ పౌడర్ ఎటువంటి కంపెనీదైనా పర్వాలేదన్నమాట. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని వీటన్నింటిని జల్లించుకోవాలండి. అంతేకాదండి, కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కేక్లో తీసుకునేటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు కేక్ అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒకే డైరెక్షన్లోని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేకాదండి, ఇలా కలుపుకునేటప్పుడు మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే కేక్ అన్నది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎటువంటి ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీనిలోకి 1 or 2 డ్రాప్స్ కేవలా వాటర్ తీసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. బయట స్వీట్స్ షాపుల్లోని కేక్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఈ కేవరా వాటర్ అన్నది యూస్ చేస్తారండి. కేవరా వాటర్ అంటే రోజ్ వాటర్ అన్నమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మిక్సింగ్ బౌల్ ని పక్కన పెట్టుకుందాము. కేక్ చేసుకోవడానికి ఈ మౌల్డ్ని తీసుకున్నానండి. దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయొచ్చు. నేనైతే ఆయిల్ అన్నది అప్లై చేసి దీని మీద కొంచెం మైదాని స్ప్రింకిల్ చేసుకొని ఎక్కువగా ఉన్నటువంటి మైదా పిండిని తీసేసానండి. ఈ మౌల్డ్లోకి మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ మిశ్రమాన్ని కూడా వేసుకొని 3-4 సార్లు ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల కేక్ మిశ్రమంలోని ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోయి కేక్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా కేక్ మిశ్రమాన్ని నేను రెడీ చేసుకుంటున్నప్పుడే వేరొక పక్కన పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని దీనిలోకి సాల్ట్ వేసుకొని చిన్న స్టాండ్ అన్నది పెట్టుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటున్నానండి. అలా ప్రీహీట్ చేసుకున్నటువంటి కుక్కర్ గిన్నెలోకి మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ మౌల్డ్ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కేక్ని కుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కేక్ ఇంత టైమే పడుతుందని చెప్పలేమండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కేక్ అన్నది కుక్ అవుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 20 మినిట్స్ పట్టిందండి. ఇంకొక 2-3 మినిట్స్లో కేక్ అన్నది ఆఫ్ చేస్తాను. అనగా దీనిపైన మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఎటువంటి ట్రూటీ ఫ్రూటీ అయినా కానీ డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాంతో ఇలా డెకరేట్ చేసి మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక 2-3 నిమిషాలు అయిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసేసి నైఫ్తో గుచ్చి చూపిస్తున్నాను చూడండి. ఈ నైఫ్కి పిండి అన్నది ఎక్కడ అంటుకోలేదు కదా. ఇప్పుడు కేక్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఈ పాయింట్లోనే ఈ కేక్ మౌల్డ్ని తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఒక్క 10 నిమిషాలకి పూర్తిగా చల్లారిపోతుందన్నమాట.
10 నిమిషాల తర్వాత ఈ మౌల్డ్‌లో నుంచి ఈ కేక్‌ని తీసేద్దామండి. ఇలా తీయటానికి కేక్ అంచుల చుట్టూరుగా కొంచెం లూజ్ చేసుకొని, ఇక్కడ మౌల్డ్‌లో నుంచి కేక్‌ని తీసేస్తున్నాననమాట. ఇలా తీసేసినటువంటి కేక్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారే లోపల మళ్ళీ పొయ్య వెలిగించి టీ కెటిల్‌ని పెట్టుకుంటున్నానండి. దీనిలోకి 1 కప్ షుగర్, హాఫ్ కప్ వాటర్, కొంచెం కుంకుమ పువ్వు రేకులను కూడా వేసుకొని ఈ వాటర్‌లోని షుగర్ అన్నది మెల్ట్ అయ్యే అంతవరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకునే లోపల షుగర్ అన్నది మెల్ట్ అవుతుంది. అంతేకాదు మన కుంకుమ పువ్వు రేకల్లో నుంచి ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా ఈ వాటర్‌లోకి దిగుతుందండి. ఇక్కడ షుగర్ అన్నది ఎటువంటి పాకము అవసరం లేదనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వాటర్ వస్తే సరిపోతుంది. ఈ పాయింట్‌లో పొయ్యన్నది ఆఫ్ చేసి, మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కేక్ మీద కొంచెం కొంచెం పోసుకుంటూ, ఒక 2 నిమిషాలు మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ, అలా మనం రెడీ చేసుకున్నటువంటి షుగర్ వాటర్ అంతా పోసుకోవాలండి. ఇలా పోసుకోవటం వల్ల మధ్యలోని గ్యాప్ ఇస్తూ ఉండడం వల్ల ఈ షుగర్ వాటర్‌ని మొత్తము ఈ కేక్ అన్నది పీల్చేసుకుంటుందనమాట. ఇలా రెడీ అయినటువంటి కేక్‌ని మనం కట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమేనండి. అంతేనండి. ఇంట్లో ఉండేటువంటి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని చాలా సింపుల్‌గా అయిపోయేటువంటి గులాబ్ జామ్ కేక్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.